ఈ కథ ఒక సూపర్ స్టార్ కథ కాదు. నిశ్శబ్దంగా బాధపడిన ఒక బాలుడి కథ. గొప్పతనం ఎప్పుడు గొప్ప శబ్దంతో రాదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా వస్తుంది. తల వంచుకొని తన పని చేస్తూ ప్రపంచం తన స్థాయికి చేరే వరకు వేచి చూస్తుంది. అతడే లియానో ఆండ్రెస్ మెస్సీ. ముద్దుగా గోట్ అని పిలుస్తారు. అతడు బలవంతుడిగా పుట్టలేదు. అతను అంత పొడుగేం కాదు. కానీ అతని ప్రతిభని ప్రపంచమే పొగిడింది. మెస్సీ అర్జెంటీనాలోని రొసారియో అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని 11వ వయసులోనే అతడి జీవితంలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. అంటే మిగతా పిల్లల గ్రోత్ తో పోల్చుకుంటే మెస్సీది తక్కువగా ఉండేది. చికిత్సకు నెలకు $1000 కావాల్సి వచ్చేది. వాళ్ళది సాధారణ కుటుంబం కావడంతో అది భరించలేకపోయింది. మెస్సీని చూసి ఫుట్బాల్ క్లబ్లు ఒక్కోటిగా తిరస్కరించాయి. ఎందరో చెప్పారు నువ్వు ఫుట్బాల్ కి సరిపోవని. కానీ మెస్సీ మాత్రం మౌనంగా చెప్పాడు నేను ఆడుతానని. ఇప్పుడు వచ్చింది FC బార్సిలోనా. అతని శరీరాన్ని చూడలేదు, అతని మాటల్ని చూడలేదు. వాళ్ళు చూసింది ఒకటే, అతనిలోని టాలెంట్. వాళ్ళు ఒక సాధారణ కాగితంపై మెస్సీతో సంతకం పెట్టించుకున్నారు. ఆ ఒక్క క్షణం ఫుట్బాల్ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. మెస్సీ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, గట్టిగా అరవాడు, గొప్పలు చెప్పుకోడు. కానీ బంతి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఫుట్బాల్ ప్లేయర్సే ఆశ్చర్యంగా చూసేలా చేసేవాడు. మెస్సీ గోల్స్ సాధించేవాడు కాదు, అతడు కళను సృష్టించేవాడు. ట్రిప్లింగ్ అంటే ఏమిటో కొత్త అర్థం ఇచ్చాడు. బంతి అతని కాళ్లకు అంటి పెట్టుకున్నట్టే కదిలేది. రికార్డులు ఒకటి కాదు, వందలు. బార్సిలోనా ఆల్ టైమ్ టాప్ స్కోరర్. ప్రపంచంలోనే ఎక్కువ బ్యాలెండోర్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. ఫుట్బాల్ అంటే మెస్సీ, మెస్సీ అంటే ఫుట్బాల్ లా పేరు తెచ్చుకున్నాడు. ఇన్ని ఉన్న మెస్సీ తన మనసులో ఒక బాధ ఉండేది. తాను జన్మించిన అర్జెంటీనా జెర్సీ వేసినప్పుడల్లా ఇతడు మరడోనా కాదు, క్లచ్ ప్లేయర్ కాదు, దేశానికి సరిపోడని ప్రశ్నలు మొదలయ్యేవి. వీటికి కారణం ఫైనల్స్ లో ఓటములు, పెనాల్టీ మిస్సులు, ట్రోఫీలు చేతికి అందని ద్రాక్షలా మారాయి. 2016లో జరిగిన ఫైనల్స్ లో అర్జెంటీనా ఓడిపోయింది. దాంతో మెస్సీ తన అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్ అవుతున్నానని చెప్పాడు. అది ఓడిపోయిన మాటలు కాదు, అది అలసిపోయిన హృదయం మాట. కానీ నిజమైన యోధులు వెనక్కి తిరిగి వస్తారు. ఖతర్ 2022 ఫీఫా వరల్డ్ కప్. అర్జెంటీనా మెస్సీని తిరిగి జట్టులోకి ఆహ్వానించింది. మెస్సీకి ఇదే చివరి అవకాశం. మొదటి మ్యాచ్ లో ఓటమి. ప్రపంచం మళ్లీ విమర్శలు మొదలుపెట్టింది. కానీ ఈసారి మెస్సీ వేరేలా ఉన్నాడు. భయంతో కాదు, భారంతో కాదు, నమ్మకంతో. ప్రతి మ్యాచ్ లో గోల్, ప్రతి క్షణంలో నాయకత్వం, ప్రతి అడుగులో చరిత్ర. ఫైనల్ రోజు ప్రపంచమే శ్వాస ఆపుకుంది. మెస్సీ కళ్ళల్లో కన్నీళ్లు, హృదయంలో దేశం, చేతుల్లో ప్రపంచ కప్. ఆ క్షణం ఫుట్బాల్ దేవుడు తన సింహాసనం ఎక్కాడు. మెస్సీని ఎందుకు గోట్ అని పిలుస్తారంటే ఎత్తు వల్ల కాదు, శక్తి వల్ల కాదు, ఆర్భాటం వల్ల కాదు. మెస్సీ గొప్పవాడు ఎందుకంటే అతడు ఓడినా మౌనంగా శ్రమించాడు, విమర్శలు వచ్చినా తల వంచలేదు, విజయం వచ్చినా వినయంగా ఉన్నాడు. మెస్సీ మనకు నేర్పిన పాఠం ఒకటే, ప్రతిభ సరిపోదు, అంకిత భావమే చరిత్ర రాస్తుంది. చిన్న శరీరం, పెద్ద కలలు, అవి నిజమయ్యే వరకు ఆగని ఒక మనిషి. లియానో మెస్సీ ఒక ఆటగాడు కాదు, ఒక యుగం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క క్లిక్ మా తదుపరి వీడియోకి శక్తి.